ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. ఇవాళ ఫస్ట్ ముచ్చట మన పట్నంలో బోనాల గురించే చెప్పుకుందాముల్లా. అగో లష్కర్ బోనాలు అయితే మొన్ననే అయిపోయినాయి కదా, మళ్ళేం బోనాలు అనుకుంటుర్రులే. అదేనుల్లా మన హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల పండుగ కూడా మస్తు సంబరంగా ఎరిగిందుల్లా. మొన్న ఐతారం నాడు అమ్మకు బోనాలు నైవేద్యాలు మొక్కులు పెట్టి తీర్చుకున్నారు భక్తులు. నిన్న ఘాటాల ఊరేగింపు రంగం అసొంటి ప్రోగ్రాంలు కూడా నడిచినాయి. ఆషాఢ మాసం షాలు కాగానే గోల్కొండ జగదాంబిక బోనాలు అయినాక బల్కంపేట మహంకాళి ఎల్లమ్మ బోనాలు, మొన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లకు బోనాలు పెట్టిండ్రు భక్తులు. ఇక గీ లాల్ దర్వాజా బోనాలతోటి మన పట్నంలో బోనాల పండుగ ముగుస్తుంది అన్నట్లు. పట్నం పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలల్లా తొట్టెల ఊరేగింపు మస్తు జోరుగా సాగిందుల్లా. ఏనుగు అంబారీ మీద అమ్మో తల్లిని ప్రతిష్ఠించి ముద్దుగా ముస్తాబు చేసి చార్మినార్ మీదకెళ్ళి ఊరేగించారు అన్నట్లు. తీన్మార్ డ్యాన్సులు, డప్పుల సప్పుళ్ళు, శివసత్తుల విన్యాసాలు, అమ్మలక్కల ఆటలు ఏ గిట్ల మస్తు సంబరంగా ఎరిగింది. ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు దీని గురించి. ఎందక్క నెల రోజుల సంధి నడిచిన గీ బోనాల పండుగ ఇక పట్నంలో ముగిస్తే చుట్టున్న ఊళ్ళల్లా గీ ఐతారం జరుపుకునేటందుకు సిద్ధమైర్రులా. మన ఇంటికి కరెంటు కోసం ఒక మీటర్ పెట్టుకుంటాం కదా నుల్లా, 2 అర్రలు కిరాయికిస్తే వాళ్ళ కోసం ఇంకో మీటర్ పెడతాం అన్నట్లు. ఇంకొందరైతే ఇంటి కోసం ఒక మీటరు, బోరు నడిపేతందుకు ఇంకో మీటర్ పెట్టుకుంటారు. అంటే ఒకటే మీటర్ ఉంటే లోడ్ ఎక్కువ అవుతుందని, బిల్లు కూడా బాగా వస్తుందని గందుకే గిట్లా చేస్తారు అన్నట్లు. కానీ ఒకటే మీటర్కు 300 ఇండ్లకు కరెంటు నడుస్తుంది. ఏడ నిన్న రాళ్ళా ఏంది ఒక్క మీటర్కు 300 మీటర్లా? చల్ అస్సలుండదు. గన్నిగానం పెడితే గా మీటర్ ఉంటుందా? బిల్లు ఎంతగానం రావాలి అని అనుకుంటురులే. కానీ గీ ముచ్చట ఇంటే మీరు గుండంగా నోరు తెరుచుకుంటారులా. మహబూబాబాద్ పట్టణంలో ఉన్న కొమురవ్వ కాలనీలా కనిపిస్తుందిలా గీ మీటరు. ఏం లేదులా, పట్నం శివార్లు ఉండే గీ గల్లీలా ఓ 12 ఏండ్ల కింద 300 మంది గరీబోళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతురు అన్నట్టు. అయితే ఇది సర్కారు జాగా, గిడ ఇల్లు కట్టుకునేటందుకు పర్మిషన్ ఉండదట. కరెంటు కంబలు ఎయ్యం, మీటర్లు పెట్టమని కరెంటు ఆఫీసర్లు చేతులు ఎత్తేసిరట. అయితే గిదే ఆడుకట్టులా ఒకైనా ఏదో గిర్ని కోసమని దరఖాస్తు చేసుకొని మీటర్ తీసుకున్నాడట. ఇక గీ గలీలో ఉండేటోళ్ళు గా మీటర్ను ఓ కంబకు పెట్టి గాడికెళ్ళి అందరి ఇండ్లకు వైర్లు గుంజుకొని కరెంటు పెట్టుకున్నారట. ఇగో గిట్లా గీ ఒక్క మీటర్కెళ్ళి 300 మంది ఇండ్లకు కరెంటు పోతున్నారటలో. గంతేకాదుల్లో గా గల్లీలో ఉండే ఓ ఈత చెట్టుకు పెద్ద లైటును పెట్టి స్ట్రీట్ లైట్ తీరా ఆడుతున్నారట. ఇక గిన్నిగానం కనెక్షన్లు పెట్టి కరెంటు వాడితే బిల్లు కూడా జోరుగానే వస్తుంది కదా. నెలకు ఎందక్క 60,000 నుంచి 80,000 దాకా బిల్లు వస్తుందట.
ఇక ఇంటికిన్ని పైసలు వేసుకొని బిల్లులు కడుతున్నారట. అయితే ఒక్కటే మీటర్కు గిన్నిగనం కనెక్షన్లు ఉండేసరికి కరెంటు ఎక్కువ తక్కయి టీవీలు ట్యూబ్ లైట్లు కాలిపోతున్నాయట పాపం. కానీ రాష్ట్రమంతా ఉచిత కరెంటు నడుస్తుంటే గీడ మాత్రం కరెంటు కోసం గింత తిప్పలు పడుడే ఈ చిత్రం అనిపిస్తుందిలా. గీయాల రేపు ఆలు మొగల నడుమ లొల్లై ఇడుపు కాగితం తీసుకున్న ఆర్తలు కట్టుకున్నోడు ఉండంగానే ఇంకోలతోని సంబంధం పెట్టుకునుడు, లవర్ల కోసం భార్య భర్తను చంపుడు, భర్త భార్యను చంపుడు. ఇగో గిసొంటి ముచ్చట్లు శాననే ఇంటున్నాం కదా నుల్లా. కానీ మున్పట ఎట్లుండేనుల్లా, ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలను చూసి లగ్గం పక్కా వేస్తే మారు మాట్లాడకుండా లగ్గం చేసుకునేటోళ్ళు, బతికినంత కాలం ముచ్చట ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు మేము చూపెట్టే ఆలు మొగల అనుబంధం మాత్రం యాడ చూడరబ్బా. ఇక అసలు ముచ్చట ఏందంటే, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట అనే ఊర్లే వెంకట నారాయణ సుజాత అనే ముచ్చటైన దంపతులు ఉండేటోళ్ళట. అయితే ఏడాది కింద సుజాతమ్మకు గుండెపోటుతోటి జీవిడిచింది పాపం. గిన్నెళ్ళు కట్టుకున్న పెనిమిటిని, పిల్లలను, ఇంటోలను, చుట్టాలను చాలా చక్కగా ప్రేమతోటి చూసుకున్నదట. ఇక ఒక్కసారిగామే వీళ్ళందరినీ ఈడ్చి పోయేసరికి ఇంటోళ్ళందరూ చాలా బాధల మునిగిపోయిర్రుల్లా. సుజాత అలా నడమ లేకున్నా ఆమె రూపమే కనిపిస్తుందట. ఇగో గందుకే వెంకటనారాయణ ఊళ్ళే అలకున్న పొలం కాడ ఇంటామె సుజాతే నిలువెత్త విగ్రహం పెట్టి చక్కటి గుడి గుడంగా కట్టినట్టుల్లా. ఇక మొన్న ఆమె ఏడాది రోజును పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుండు అన్నట్లు. గీడికి వచ్చిన ఇంటోళ్ళందరూ సుజాత విగ్రహాన్ని చూసి ఎక్కెక్కేడ్చి ఆమెను యాది చేసుకుంటురట పాపం. కానీ లగ్గమైనాక 3 నెలలకే మూతులు నూడ్చుకునే భార్య భర్తలున్న ఈ కాలంలో కూడా భార్య మీద గింత పేమున పెనిమిటి ఉండు చాలా గ్రేటుల్లా.
తెలంగాణలో ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన మొదట్లా ఎట్లుండేవుల్లా ఏ బస్సు చూసినా ఫుల్లు. అరే బస్సులో నిలబడదామన్నా సందు లేకుండా పబ్లిక్ ఎక్కేటోళ్ళు. ఆడాడ ఆడోళ్ళ నడుమ లొల్లులు కూడా శాననే అవుతుండేనులా. గీ సీన్లు చూసిన చాలా మంది దేవుడా గిదేం కోసరా నాయనా, ఇక బస్సులల్లో ఎక్కుడు మానేసి ఆటోలు దిక్కు ఓవుడే నయం అనుకుండ్రు. కానీ గిప్పుడు గా గోసలు తీరినట్టే కనిపిస్తున్నాయుల్లా. గీ మధ్య బస్సులలో కూసిన అక్కలు జాకెట్లకు గుండీలు గుట్టుడు, కుట్టు అల్లికలు చేసుడు, బస్సుల్నే బెండకాయల దందా చేసుడు, ఇగో గిసొంటి వీడియోలు శాననే చూసినాం. ఇక గీయాల గీ ముచ్చట చూస్తే నిన్న చూసిన అక్కలంటే తోపు ఉంటుంది పో. మొన్న పొద్దుగాల బస్సు ఎక్కిన ఓ అక్క ముందటి సీట్ల కూర్చొని సక్కంగా బ్రష్ చేసుకుంటుందిలా. గదేనులా నోట్ల బ్రష్ పెట్టుకొని పండ్లు తోముతుంది అన్నట్లు. మరి గా అక్క ఏదైనా అర్జెంటు పనుండి ఆగమాగంగా బస్సు ఎక్కి గిట్ల ఏత్తుందో, లేక రోజు ఇంటికాడ కూర్చొని పండ్లేం తోముకుంటాం, గిట్ల బస్ ఎక్కి కిటికీ పక్కన కూర్చొని చల్లటి గాళ్ళ వేసుకుందాం అనుకుందో తెలియదు కానీ గిట్ల వేసింది. ఇక గిది యాడ జరిగిందో ఏమో తెలియదు కానీ బస్సులో ఉన్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఇడిచిర్రు. ఇంకేముంది, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నవ్వాలో ఏడవాలో తెలియక ముక్కున ఏలేసుకుని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు పంపుతున్నారు అన్నట్లు. ఇక ఈ ముచ్చట చూసి మీరు కూడా బస్ ఎక్కి పండ్లు తోముకునే పని మాత్రం చెయ్యకుండా రకలు. గప్పట్ల అసెంబ్లీల మీటింగ్లు ఎట్లుంటున్నానుల్లా. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ముచ్చట్లు చెప్తుంటే మిగతాళ్ళందరూ ఆహా ఓహో అనుకుంటా మస్తు సంబరపడుతుండే. అవతల పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడదామని మొత్తుకున్న ఛాన్స్ ఇచ్చేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ సీను మారిందుల్లో. చెయ్యి గుర్తు పార్టీ సర్కారోళ్ళు వచ్చినాక అన్ని ముచ్చట్ల మీద చర్చలు పుడుతురు. ఇగో నిన్న మన అసెంబ్లీలా కరెంటు ముచ్చట్ల మీద కూడా జోరుగా లొల్లి నడిచిందుల్లా. కేసీఆర్ సర్కారు ఉన్న టైంలా కరెంటు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కరెంటు కొని పెద్ద గోల్మాలు చేసిండు. వేల కోట్ల రూపాయల దందా నడిపిర్రు. గీ ముచ్చట మీద ఎంక్వైరీ నడుస్తుంది, మీరు జైలుకి పోక తప్పదని రేవంత్ రెడ్డి అరుచుకున్నాడు అన్నట్లు. గిదే ముచ్చట మీద అప్పటి కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు లేచి సర్కారు అన్ని తప్పు ముచ్చట్లే చెప్తున్నది, మేమంతా కరెక్టే చేసినామని రేవంత్ రెడ్డిని మంత్రులను అరుచుకున్నారు. ఇక మధ్యలో లేచిన మన కోమటిరెడ్డి బ్రదర్స్ మరింత జోరు పెంచడం అనుకోర్రి. జగదీష్ రెడ్డి దొంగతనం కేసులున్నాడు. ఇంకో మర్డర్ కేసుల జగదీష్ రెడ్డి వాళ్ళ నాయన గుడంగున్నారు. లిక్కర్ సీసాలమ్మిన కేసుల గుడంగా జగదీష్ రెడ్డి ఉన్నాడని కోమటిరెడ్డి సారు ఉన్న చిట్టా అంతా చదువుడు షురు చేసిండు. ఇక అసలు ముచ్చట పక్కకు పోయి గీల నడమ షరతులు లొల్లి షురు అయింది అన్నట్లు.
కోమటిరెడ్డి ఉట్టిగా అర్షుడు కాదు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి నిజమైన నేను అసెంబ్లీలా ముక్కు రాసి అన్ని పదవులకు రాజీనామా చేసి పోతా, మళ్ళా ఇటువైపు ముఖం కూడా చూపెట్టా అని షరతు కట్టిండు. నేను కూడా గా షరతులకు రెడీ. అప్పట్లా కేసులైన రికార్డులను కోర్టులలో ఉన్న దస్త్రాలను తిరిగేస్తే అన్ని ముచ్చట్లు బయటకు వస్తాయి. ఇక నువ్వు రాజీనామా పేపర్ రెడీ చేసుకో అని మన కోమటిరెడ్డి సారు సవాల్ చేసిండు అన్నట్లు. ఇక గీల షరతులు యాడికొస్తుందో, ఎవరు రాజీనామా చేస్తారో, అన్ని షరతుల తీరుగా అటకెక్కుతుందో చూడాలి. మరి నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. నేను భయపడలే, లొంగిపోలే, నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలేమో అమాయకులు కాదు, అమాయకులు కాదు. నేను ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు అన్నాడు. నిజమే అధ్యక్ష, మీరు ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా, అక్కడున్నా. నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా, అక్కడున్నా. కానీ మీరు సంచులు బస్సు జైలు పోయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. మీరు సంచులు బస్సు జైలు పోయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. 16 కళలల్లా షోర కళ కూడా ఒకటుల్లా. అంటే మనం ఏ కళనైనా చూసి నేర్చుకోవచ్చు, లేదంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు. కానీ దొంగతనం చేసుడు మాత్రం యాడ చెప్పరు, ఎవ్వరు నేర్పరు. బాగా పట్టున్నోళ్ళే గీ కళల రాణిస్తారన్నట్లు. ఎట్లంటే మనం చూడంగా పైసలు మాయం చేస్తారు. మనతోటి ముచ్చట పెట్టుకుంటేనే మన జేబుల పైసలు ఖాళీ చేస్తారు. ఇగో గీసొంటి షోర కళల డిగ్రీ చేసినోళ్ళ ముచ్చట్లే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాముల్లా. ఏం లేదుల్లా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలున్న బద్వేల్ పట్టణంలో మొబైల్ మార్ట్ అనే ఫోన్ల దుకాణం ఉన్నది. మొన్న 2 పోరలు ఈ దుకాణంలోకి వచ్చిండ్రు. గిండకెళ్ళి ఒకడు ఆయన దగ్గరున్న ఫోనును గా దుకాణ పైనకు ఇచ్చి ఏవేవో అడిగి మాటలలోకి దించి కొంచెం లోపలికి పట్టుకుపోయింది అన్నట్లు. ఇంకేముంది, కౌంటర్ ముంగట్నే నిలబడ్డ ఇంకో బడివేగాడు చుట్టుపక్క 3 కొత్త ఫోన్లను ఇంకేముంది కౌంటర్ ముందడనే నిలబడ్డ ఇంకో బడివేగాడు చుట్టుపక్కన 3 కొత్త ఫోన్లను అందుకొని భుజంకున్న సంచుల వేసుకొని జారుకున్నాడు అన్నట్లు. కానీ ఈ పని కాగానే దుకాణమైనతోటి మాట్లాడుతున్నోడు కూడా సరే అన్నా నేను మళ్ళొత్తా అనుకుంటా ఆడికెళ్ళి మెల్లగా జారుకుండు. అయితే కొంచెమైనాక 3 ఫోన్లు కనిపిస్తలేవని చూసినగా యాజమాని అనుమానం వచ్చి ఆడున్న సీసీ కెమెరాలను లెంకిచ్చిండు. ఇంకేముంది, మనోళ్ళ షోరకాల మొత్తం గా టీవీలల్లో నిండింది. దొంగతనం ముచ్చట తెలుసుకున్న ఈ దుకాణం యాజమాని లబోదిబోమనుకుంటా పోలీసోళ్ళకి చెప్పిండు. కానీ జూడురుల్లా గీ దినంలా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఏం తెలుస్తలేదుల్లా. చూసిరు కదానుల్లా, గిది గీయాల్టి గిదప ముచ్చట కార్యక్రమం. మళ్ళోపారి మరిన్ని ముచ్చటతోటి మళ్ళా కలుస్తాం. అంతవరకు శనార్థులు.